Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నోట్బుక్ యానిమేషన్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్కి ఆ పేజీ లాగా ఎఫెక్ట్ కానీ సో వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఈ యొక్క లిరిక్సే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ని కూడా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా ఒక అద్భుతమైన నోట్బుక్ యానిమేషన్ లవ్ లిరికల్ వీడియో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది. సో గాయస్ ప్లీజ్ గాయస్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కింద రెడ్ కలర్లో వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ 4 ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే వీడియోని సెలెక్ట్ చేసుకోవాలంటారో సో ఫస్ట్ వాళ్ళ యొక్క ఇమేజ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ వచ్చేసి నేను 1, 2 అండ్ ఒక 4 or 5 ఇమేజ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నా గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ మీరైతే ఎంటర్ చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఆ యొక్క ఎఫెక్ట్ని ఈ విధంగా మీ యొక్క ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ సేమ్ గైస్ ఇలా మీరు ఎన్ని ఇమేజ్ ఇస్తారో అన్ని ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా ఈ లెవెల్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీరు ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటారో మన యొక్క ఫోటో ఆ యొక్క బుక్లో కరెక్ట్గా సెట్ అవుతుంది, లేకపోతే సరిగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు చూసుకోండి బాగా 1-2 మాటలు చూసుకొని మీ యొక్క ఫోటోకి తగినట్టు యానిమేషన్ అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఇంకా ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఈ విధంగా ఇస్తున్నా. ఇంకా ఫైనల్గా ఇంకా లాస్ట్ ఇమేజ్ కూడా సేమ్ యాక్టిస్ ఇలానే అడ్జస్ట్ అనేది చేసుకొని సో ఇక్కడ టిక్ మార్క్తో ఇచ్చాను. సో ఇక్కడతో ఆల్మోస్ట్ అన్ని ఇమేజెస్ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కిందికి కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు వైట్ బాక్స్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. సో ఇది మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అంటారు. సో ఇందులో వచ్చేసి మనకు ఏదైతే స్పీడ్ రన్ అయితే కాదు, సో కొంచెం మనకు కిందికి వస్తే ఇక్కడ చూడండి మెనూ స్క్రిప్ట్ అని ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తేనే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇందులో ఎఫెక్ట్లు వస్తాయి. సో ఇందులో మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఎఫెక్ట్ను మీరు ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మనకు ఈ విధంగా బుక్ యానిమేషన్ లాగా పేజ్ ఓపెన్ అవుతుంది. టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ సెకండ్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. మళ్ళీ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. సేమ్ మళ్ళీ సెకండ్ వన్ అని సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ముందు స్క్రోల్ చేస్తే మళ్ళీ థర్డ్ వన్ సేమ్ ఆప్షన్, సేమ్ మళ్ళీ థర్డ్ వన్ రైట్ క్లిక్. ఓకే, సేమ్ మళ్ళీ ఫోర్త్ వన్ సేమ్ మళ్ళీ అదే యానిమేషన్ అండ్ మళ్ళీ ఫోర్త్ క్లిక్. ఓకే, సో రైట్ క్లిక్. సేమ్ ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్లు ఇస్తారో అన్ని ఇమేజ్లు మళ్ళీ ఫస్ట్ వన్ ఇలా మనకు మూవ్ అవుతూ కంటిన్యూ అవుతూ మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్కి అన్నీ కూడా అప్లై చేయండి. సో ప్లే చేస్తే చూడండి అవసరం యానిమేషన్ మనకు ఈ విధంగా ప్లే అవుతాయి. ఓకే, సో ఇలా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి అన్ని ఫొటోస్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరైతే ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటోకి ఆ యొక్క పేజెస్ క్రియేట్ చేయడం వచ్చేసింది. సో ఇప్పుడు ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి. సో ఎక్స్పోర్టింగ్ అయితే ఈ యొక్క వీడియో అనేది ప్రాసెస్ అవుతుంది. సో గాయస్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి
ఆల్ అని క్లిక్ చేయండి. ఓకే, సో నేనైతే ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్ చేశాను కనుక. సో ఇప్పుడు బ్యాక్ వస్తున్నా, మీరైతే ఎక్స్పోర్ట్ చేసి పూర్తిగా వచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు న్యూగా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 రేస్ అని సెలెక్ట్ చేసి, సో ఇక్కడ మీడియా మీద టచ్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి బ్లాక్ అని లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్తో ఇచ్చాను. సో లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక నోట్బుక్ సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ ఫస్ట్ నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. అదే వీడియో మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 35 పెట్టేసేయండి. ఓకే, సో 35 పెట్టేసి 50 ఉండేది ఒక 55 పెట్టేసి టిక్ మార్క్తో ఇవ్వండి. దీనికి ఉన్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఏదైతే ఎక్స్పోర్ట్ చేశాను కదా, సో చెప్పాను కదా ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేయమన్నానో ఆ యొక్క వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేయండి. నేను ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేశానని చెప్పాను కదా, సో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఇదే అనమాట. సో ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఈ ఇమేజ్ని ఇంకా మనకి ఏదైనా అడ్జస్ట్లు కావాలనుకుంటే కొంచెం ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని కరెక్ట్ ఆ యొక్క ఫ్రేమ్లో మనకు సెట్ అయ్యేలాగా మీ ఫొటోస్కి తగినంత ఎఫెక్ట్ ఇచ్చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒసూరు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఆ యొక్క ఎఫెక్ట్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది, నోట్బుక్ యానిమేషన్. ఓకే, సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా గాయస్. లైక్ చేయండి, లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ అందులో యాడ్ అయిపోయాయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి నేను వైట్ స్క్రీన్కు సంబంధించిన ఒక లిరిక్స్ ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ అయితే యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసి కొంచెం ఇలా రొటేట్ చేంజ్ చేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు మల్టీ అని అప్లై చేయండి. సో అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆ యొక్క నోట్ ప్యాడ్ మీద పెట్టేసి సో ఈ లెవెల్లో వచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫస్ట్కి వచ్చేసి ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకోటి నేను ఒక ఫ్లవర్కు సంబంధించిన ఒక బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా అక్కడ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఇచ్చేసి సేమ్ ఆప్షన్ బ్లెండింగ్ వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఫైనల్గా వెరిఫై చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరిక్స్, మన యొక్క ఫొటోస్, యానిమేషన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీ లెక్కన సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఆన్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.